మీ గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం మీరు మాజీ సర్పంచా? ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ మేడం. కాంగ్రెస్ పార్టీ. మీ ఊరిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఎక్కువ ఉంది. మూకుమ్మడిగా మంచిగా మేము కాంగ్రెస్ని ఇష్టంగా గెలిపించుకుంటున్నాం, ఇందిరమ్మ కాలం నుంచి మాకు ఈ పార్టీ అంటే ఇష్టం అని చెప్తున్నారు. అలాంటి మీ ఊర్లో ఇంతమంది కుటుంబాలు ఉన్నా కూడా రోడ్డు సమస్య ప్రధాన సమస్యగా ఉంది. ఎందుకని మీరు సర్పంచ్ పదవిలో ఉన్నంత కాలం కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయినారు? ప్రాబ్లం సాల్వ్ అంటే చేసినాం మేడం ఇంతవరకు గతంలో. ఈ మధ్యలో వర్షాలు ఎప్పుడు పడలేదు ఇంతగానో వర్షాలు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వర్షాలు పడ్డాయి. ఇంతకుముందు ఇక్కడ గోపాల్పేట సైడ్ బ్రిడ్జి కట్టుకున్నాం మేము. ఆ బ్రిడ్జి కట్టుకుంటే పోతలే అనుకున్నాము, కానీ మితిమీరి భారీ వర్షాలు పడడం వల్ల ఆ దాంట్లో ఎక్కువైపోయి పైనకెళ్ళి వెళ్ళిపోతున్నాయి. అక్కడ నుంచి ఈ మూడు రహదారులు ఉన్నాయి మాకు. ఇటు గోపాల్పేటకు చిన్నపల్లెకు రూటు, మాకు గోపాల్పేటకు రూటు, ఇక్కడ మళ్ళీ తారపర్తికి రూటు. ఎటు పోవన్నా కానీ మనం కాన్స్టిట్యున్సీకి పోవాలి, జిల్లా పోవాలన్నా కానీ మాకు ఇక్కడ ప్రాబ్లమే. పోనీ ఇక్కడ పోవాలన్నా కానీ తారపర్తి రూటుకు గోల్పేట రూటుకు మండల హెడ్ క్వార్టర్కి పోవాలన్నా కానీ అక్కడ ప్రాబ్లం ఉంది. మొన్న ఈ మూడు సమస్యలు మన చిన్నపల్లెకి ఇటుకెళ్ళి పోవాలన్నా వనపర్తికోవచ్చు, కానీ ఈ మూడు సమస్యల మీద ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఎక్కడ వెళ్ళాలన్నా కానీ ఏదైనా ప్రమాదవశాత్తు మనిషికి ప్రాణాపాయం ఉంది అంటే పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. ఇది ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. కాకపోతే ఇప్పుడు మేము ఆ ఎస్టిమేట్ వేయించి చేసినాం. ఇప్పుడు మా గవర్నమెంట్ 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేదు కాబట్టి ఈ సంవత్సరం చేద్దాం అనే ఉద్దేశం మీద ప్రపోజల్గా పంపినాం మేడం. అది ఆ తొందరలోనే వస్తుందని చెప్పి ఆయన చెప్పిండు. ఆ టెండర్స్ అవన్నీ కలిపేస్తే ఈ ఎలక్షన్లు అయిపోయిన వెంబడే వాళ్ళు చేస్తూ ఉన్నారు దాన్ని. అందు గురించి మేము ఆగినాం. అది అనుభవం ఉంటుంది మీకు ఒక సర్పంచ్గా? మీ జీవిత కాలంలో ఎన్నేళ్ళ అనుభవం ఉంది? ఒక 25 ఇయర్స్. 25 ఇయర్స్ ఉందా? ఎట్లాంటి ప్రధాన సమస్యలు ఉంటాయి సర్పంచ్గా మీరు ఈ ఊరికి చేసేటప్పుడు? ప్రధాన సమస్యలు అంటే ఏం ఫేస్ చేస్తారు సర్పంచులు? సర్పంచులు అంటే బీద జనానికి ఎవరు చేస్తలేదు మేడం. ఉన్నోళ్ళకే చేసుకుంటూ పోతే అసలు బీద జనాన్ని ఎవరు పట్టించుకునే దిక్కు లేదు. అసలు బీసీ జనాన్ని పట్టించుకోవాలంటే ఒక రిజర్వేషన్ పరంగా దాన్ని చూడాలి. ఇంతవరకు గతంలో బీసీ జనాభా మాకు పోయినసారి మాకు ఫస్ట్ జనరల్నే వచ్చింది, ఫస్ట్ ఎస్టీ వచ్చింది, ఎస్టీ నుంచి ఎస్సీ వచ్చింది, ఎస్సీ నుంచి జనరల్ అయింది. మొన్న జనరల్ నుంచి మళ్ళీ బీసీకి రాలేదు, మళ్ళీ ఎస్టీకి వచ్చింది. ఇప్పుడు అసలు ఎందుకు ఇట్లా అవుతుంది? అసలు మాకు రిజర్వేషన్లు గతంలో ఇస్తాంగా వార్డు సభ్యులంగా వస్తాంగా ఒక్క బీసీ రాలేదు మాకు. ఒక్క వార్డు మెంబర్ బీసీ రాలేదు. అంటే బీసీ వాళ్ళు కనీసం 8 మెంబర్స్ ఉన్నారు. ఒక 17 మెంబర్స్ మాకు దగ్గర ఓటర్ లిస్ట్ పాపులేషన్ ఒక 1700 పాపులేషన్ ఉంటే 1700 ఓటర్ లిస్ట్ ప్రకారం ఉంటే ఆ 1700 ఓటర్ లిస్టులో ఒక్క బీసీ వానికి ఒక వార్డు బీసీ రాలేకపోయిన గతంలో. క్యాండిడేట్ బీసీ అయితేంది, ఎస్సీ అయితేంది, ఎస్టీ అయితేంది, ఎవరికి రిజర్వ్ అయినా చేసే దమ్ము ఆ సర్పంచ్ దగ్గర ఉంటే సరిపోదా? సర్పంచ్ ఒక్కటే కాదు, ఈ 5 ఏళ్ళు పనిచేస్తేనే ఒక చేయి పనిచేస్తుంది. కానీ కరెక్టే, కానీ మొత్తం ఆ సర్పంచే ఒకటే చేయి అంటే 5 ఏళ్ళు పనిచేస్తేనే పోతుంది. ఈ నెంబర్లు 10 నెంబర్లు మనకు వార్డు సభ్యులుగా చూసుకుంటే ప్రతి వాళ్ళు అందరూ వార్డులో కలిస్తేనే సర్పంచ్ వాడు చేయగలుగుతారు పని. అంతేగాని ఒక సర్పంచే చేయాలంటే కాని పన్నది. సర్పంచ్కి ఏంది ఆ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తేనే 5 మంది 10 మంది సభ్యుల దాంట్లో ఒక 1/3 మెజార్టీ చేస్తేనే అది ఒక తీర్మానం అనేది దానికి రూపురేఖలు ఏర్పడతాయి. అంతేగాని ఒకటి సైడ్ అక్కడ ఒకటి సైడ్ ఇక్కడ కాని పన్నది. గతం దవ్వితే సర్పంచులకి కూడా రావాల్సిన నిధులు రాక కొంతమంది సర్పంచులు అయితే కొన్ని చోట్ల ఉరి వేసుకొని చనిపోయిన పరిస్థితి, సొంత డబ్బులు పెట్టుకొని ఆ అప్పులు కట్టలేక. సో ఇట్లాంటి మీ దృష్టికి వస్తూ ఉంటాయి. మీరు ఒక సర్పంచ్గా చేసినారు. సో ఇట్లాంటి సమస్యలు అంటే ఇంకా ఏముంటాయి అంటే ఒక మనిషి సర్పంచ్గా బ్రతికి కూడా ప్రాణం తీసుకోవాలి అని అనుకుంటున్నారు అని అంటే ఎందుకు అంత మైండ్ క్రష్ అవుతుంది సర్పంచులది? మైండ్ క్రష్ అవుతుందంటే టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళలోనే సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా టైంలో ఏ ప్రభుత్వం వచ్చిన చేసుకోలేదు ఆత్మహత్యలు అనేది. వీళ్ళు అన్ని పెండింగ్ బిల్లులు పెట్టి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ సర్పంచ్ చనిపోయిన దాఖలాలు లేవు, చనిపోయిన ఎక్కడ పరిస్థితులు లేవు. సర్పంచ్కి ఈ విధంగా అయిందని రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన చట్ట ప్రకారంగానే సర్పంచులు పోతున్నారు. ఏ ప్రధానమంత్రికంగా ఈ సర్వాధికారాలు లేవు. ఒక సర్పంచ్కి అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి కేసీఆర్ వచ్చిన తర్వాత ఎవరిని అంత సర్పంచ్ని పట్టించుకొని వాళ్ళే దొరలు, మేమే దొరలం, మేమేం చెప్పిందే వేదం, మేము కథ చేసింది అన్నారు, అంతే తప్ప. కేసీఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. సొంత కూతుర్ని కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. ఈ విషయంలో జనరల్గా మీ అభిప్రాయం ప్రకారం మీరు కొంత పదవిని అనుభవించిన వాళ్ళు కాబట్టి సో కన్న తండ్రి పార్టీ నుంచి బిడ్డను బయటికి పంపించడం అనేది కరెక్ట్గానే చూస్తారా, లేకపోతే తండ్రి తప్పుగా చూస్తున్నారా, దీన్ని బిడ్డ తప్పుగా చూస్తున్నారా? ఇది డ్రామా వాళ్ళది. వాళ్ళది ఏంటంటే వాళ్ళది ఏంటంటే
వాళ్ళ ఫ్యామిలీ సమస్య అది. మనం దీంట్లో ఏం చెప్పలేదు, నువ్వు ఇటు విడిపో, నువ్వు ఇటు విడిపో, నువ్వు ఇటు విడిపో, మనం మొత్తం వల్ల మళ్ళీ కలుసుకుంటే మనం నైట్ కలుసుకుందాం, మనం మాట్లాడుకుందాం అంతే. ఎలక్షన్ స్టంట్ అంతే అంతే తప్ప వీళ్ళకు ఒకటే, వీళ్ళకి మేము చేయాలి, వీళ్ళకి చేయాలి, వీళ్ళకి ఏం లేదు. మీరు మేము ముగ్గురం పోదాం, 3 భాగాల్లో పంచుకుందాం. ఇది 3 భాగాల్లో పంచుకున్నప్పుడు నీది ఒకటి నాదొకటి, మన లాస్ట్కి మళ్ళీ ఫోన్లో మనకు కాంటాక్ట్ అయితేనే ఉందాం. మన ఒకటి, మన రూట్ మనది ఒకటే, మనది ఏంది మనది తీసుకోవడమే. జనాన్ని ముంచాలే, తీసుకోవాలి, అంతవరకే. అది అంతేగాని వేరే ఏమీ లేదు. ఆ స్టంటే లేదు వాళ్ళది. ఈమె అట్లే ఉంది. ఇప్పుడు మన బీసీ అంటుంది. మన ఈమె వచ్చి అరే 10 సంవత్సరాలకి బీసీ కనిపించలేదా, లేడీస్ కనిపించలేదా మాకు? ఇప్పుడు కనిపించింది. బీసీలు అంటే ఇప్పుడు అంటే ఆడలు ఇప్పుడు కనిపించారా? ఇంతకుముందు జాగృతిలోనే ఉన్నది కదా. మళ్ళీ జాగృతిలో ఉండి ఒక్క రోజన్నా ఒక్క క్షణమన్నా ఆమె లేడీస్ నా గురించి మా మహిళలను ఒక్కసారి అయితే వాళ్ళ దాంట్లో ఒక మినిస్టర్ పదవి లేడీస్కి ఇచ్చిండ్రా? ఏది లేదు. మొత్తం మీద డ్రామాలు ఇవన్నీ. 2 నెలల్లో రోడ్ల సమస్య మొత్తం తీర్చిదిద్దుతాం, మంచిగా దాని సమస్యను సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే 2 ఏళ్ళు అవుతున్నా కూడా మాకు రోడ్లు మంచిగా వేయని పరిస్థితి ఉందని మీ పక్క గ్రామాలు చెప్తున్నాయి. ఏమంటారు? మాకు 2 నెలలు కాదు, ఇంతవరకు ఆయన వచ్చి ఎక్కడమే ఒక 2 ఇయర్స్ దగ్గర వచ్చింది. ఇప్పుడు వచ్చింది ఆయన కొత్తగా రావడమే, కొత్తగా గెలవడం. ఒక ఎంపీటీసీ నుంచి, ఒక మండల్ ప్రెసిడెంట్ నుంచి, ఒక ఎమ్మెల్యే గారు వచ్చిండు. ఆయన అవన్నీ చూసుకోవడానికే, ఆయన చట్టం ఎట్లా ఉంది, ఏంది, ఎమ్మెల్యే అంటే ఏంది, అది చూసుకోవడానికి టైం సరిపోతుంది అనేది. ఒక సీనియర్ నాయకులే చేయలేకపోయినరు. అలాంటి పొజిషన్లో ఈయన మన వచ్చి అన్నీ చూసుకుంటున్నాడు, మేము చెప్పినవన్నీ చేస్తున్నాడు. ఇండ్లు మాకు ఏమంటే మాకు మండల విలేజ్గా ఇచ్చిండు, మాకు ఎన్ని అడిగితే అన్ని ఇండ్లు ఇచ్చిండు, మాకు కాదనలేదు. రోడ్లు ఎప్పుడు ఎంబడే మాకు శాంక్షన్ ఇచ్చిండు. కాకపోతే బడ్జెట్ లోపాల వల్ల ఆగిపోయినాం అంతేగాని వేరే ఎక్కడ ఏం ప్రాబ్లం జరుగుతుంది. ఆయన మాకు ఏది అడిగినా ఇంతవరకు కాదంటలేడు మా ఎమ్మెల్యే సాబ్ మాత్రం. ఆయన దృష్టిలో పెట్టుకొని మేము ఫాలో అవుతున్నాం మేడం. అలాంటిది ఏం లేదు మాకు. ఇందిరమ్మ ఇళ్ళ పుణ్యమా అని మీకు పని మంచిగా దొరుకుతుందా? దొరుకుతుంది మేడం. ఎన్ని రోజుల నుంచి మంచి చేతి నిండా పని ఉన్నది? ఎన్ని రోజులు అంటే ఇంక ఈ కాంగ్రెస్ వచ్చిన కానంటే ఇంక ఇండ్లు మొదలెట్టిన కానంటే దొరుకుతుంది. ఇంత ముందుతో పోలిస్తే మీకు జీవితంలో కొంచెం ఏమన్నా మంచిగా మార్పు? ఎంతవరకు ఏం మంచిగా అనిపించలేదు. కాంగ్రెస్ వచ్చినప్పుడే ఇండ్లు, కాంగ్రెస్ రాకపోతే ఇండ్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, రోడ్లు లేవు, మా ఊళ్ళో ఏమీ లేవు. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇండ్లు అయినాయి, మంచిగా అయినాయి. కానీ ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే 2500 ఇస్తాను వేయలేదు, ఇవి బంగారు ఇస్తాను ఇవ్వలేదు, ఇదేంది అని తిడుతుండ్రు కొంతమంది. నువ్వేమంటావు? ఇంకా నేనేమంటా మేడం, ఇంకా మేము మొదటిసారి అయినా మేము కాంగ్రెస్కి వేసినాం. చిన్నప్పటి నుండి అయినా మా అమ్మల ఊరికాడైనా మేము కాంగ్రెస్కి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్కే. మాకు ఇంకా మా నాయనోళ్ళు వాళ్ళు ఇంకా మేము కాంగ్రెస్కి వేసినాం. ఫస్ట్ నుంచి కాంగ్రెస్కి వేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ మంచిగానే అనిపిస్తుంది అయితే మీకు? మాకు మంచిగానే అనిపిస్తుంది. ఇంకా ఇచ్చిన ఆమెలు ఇస్తే మంచిదే. మిగతాయి కూడా ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటున్నారా? ఫ్రీ బస్ ఇంకా మా ఊరికి బస్సు లేదు మేడం, అదొక్కటే ప్రాబ్లం ఉంది మాకు. చెన్నూరుకి బస్సు లేదు మాకు, నడిచిపోవాలి, నడిచి రావాలి. నడిచిపోతున్నాం. ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. రాత్రి అయితే ఎన్ని గంటలకు పోవాలి? ఇంకా నడుచుకుంటూనే వస్తాం. వచ్చినప్పుడు ఎన్ని గంటలకు వస్తావు, పోయేటప్పుడు ఎన్ని గంటలకు? పొద్దుటిల్లు ఇంకా పొద్దుగాల 10 అంటే 10కి పోతాం, 12కి 1కి అట్లా పోతాం. ఇంకా ఏం లేకపోతే చీకటనే నడిచేస్తాం. ఏ టైంలో చీకటి అంటే? 7 అవుతుంది, 8 అవుతుంది. 3 కిలోమీటర్లు 7 తర్వాత 8 తర్వాత నైట్ పోతుంటే మరి సమస్యనే కదా ఆడవాళ్ళకి. సమస్య అయినా అందుకే మేడం ఎవరు వచ్చినా మా ఊరికి బస్సు వేస్తలేరు. చెన్నూరుకి బస్సు కావాలి. ఇంకా ఏమున్నాయమ్మా సమస్యలు? మామూలుగా మాట్లాడుకుంటుంటే తెలుస్తుంది, నీకు కూడా తెలుస్తుంది కదా. సమస్యలు అంటే ఇంకా అన్ని మంచిగా చేస్తే ఇంకా అన్ని మంచిగానే ఉన్నాయి మేడం. ఇప్పటికైతే మా ఊరికి అన్ని ఇండ్లు ఇచ్చిండు, మంచిగానే ఉంది. ఇంకా ఆయన ఇచ్చిన ఆమెలు అన్ని ఇస్తే ఇంకా కాంగ్రెస్ మంచిగా చేసినట్లే. మళ్ళీ వస్తుందంట, మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు రాదు? ఇచ్చిన వేస్తే వస్తుంది మళ్ళా. ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోలేకపోతున్నారు బస్సులు లేక. రేషన్ బియ్యం పిల్లలు స్కూల్ పిల్లలు నడిచి యాష్టకుంటున్నారు మేడం. ఈ స్కూల్కి మా ఎక్కడ పోయినా ఇబ్బంది ఉంది మాకు. మరి ఎట్లా చదివించుకుంటున్నారు? ఇంకా నడిచిపోతున్నారు, నడిచి వస్తుండారు. గోపాలపేటకు నడుస్తుండారు. ఎంత ఇక్కడ నుంచి గోపాలపేట చెన్నూరు నుంచి? ఇంకా ఎంత ఉంటదేమో మేడం, 4 ఉంటుంది. 4 కిలోమీటర్లు నడిచిపోతుండ్రు. దారుణం ఇది. స్కూల్ పిల్లలు 4 కిలోమీటర్లు ప్రతిరోజు నడిచి రావడం అంటే వాళ్ళు ఏం చదువుకుంటారు? మళ్ళీ ఆడపిల్లలు మగ పిల్లలు అన్నా కాదు. మేమైనా కాళ్ళ నొప్పులు పెట్టుకొని నడిచిపోవాలంటే కూడా మాకు ఇబ్బంది ఉంది మేడం. ఎవరికైనా ఏమైనా సీరియస్ అయినా మాకు ఆటోళ్ళు 1000 రూపాయలు అడుగుతారు, 2000 అడుగుతారు, 500 అడుగుతారు అని అడుగుతారు. ఆటో వాళ్ళు ఛార్జీలు పెంచడానికి కారణం ఫ్రీ బస్సు కాదా మరి? ఇంకా ఫ్రీ బస్సే.
అంతే కదా. అంతే. ఫ్రీ బస్సు పెట్టినందుకు వాళ్ళకి పూర్తిగా గిరాకీ పోయింది అంటున్నారు ఆటో డ్రైవర్లు. మా పొట్ట కొట్టిండ్రు ఫ్రీ బస్ పెట్టి, అసలు అది తీసేయాలి అంటున్నారు. నువ్వేమంటావు? ఇంకా నేనే అందు మేడం, ఇప్పుడు ఎకరా ఉంటేనే నష్టపరిహారం వేసిండు. మాకు 17 గుంటలు 18 గుంటలు ఇట్లా 13 గుంటలు ఉంది కదా, ఇంతకుముందు వస్తుండే, ఇప్పుడు అవి లేదు. ఇంకా మా ఊరికి బస్సు లేదు, ఒక్కరొకరం పోవాలంటే ఇబ్బంది, రావాలంటే ఇబ్బంది. ఇంకా ఇండ్లు వచ్చినందుకు ఇంత పని దొరుకుతుంది. ఇప్పుడు మాకు ఊర్లో ఇండ్లు ఉన్నందుకు ఆ పని దొరుకుతుంది. ఇంకా మాకు ఊరికి బస్సు చేస్తే ఎక్కడ పోవాలన్నా కూడా మేము ఆడల్లో నేను మా ఇంట్లో నేను ఒక్కదండి, మా బాతలు లేడు, పిల్లలు లేరు. నేను ఎక్కడ పోవాలన్నా ఎవరి బండి అడగాలన్నా అద్దం రాత్రి ఎవ్వరు రారు, ఆపత అవుతుంటుంది. ఎట్లా పోయి ఎట్లా రావాలి? ఒకవేళ అమ్మోళ్ళ ఇంటికి చావులకు ఎక్కడ పోయి చీకటి అయితే నాకు ఒక్కదానికి ఎవరు వస్తారు అడ్డం, ఎవరు రాలేరు. ఇక్కడ చూస్తే చెరువు ఉంది, ఇక్కడ చూస్తే జంగల్ ఉంది, చాలా ఇబ్బంది చెన్నూరుకి. ఒక బస్సు వేస్తే బాగుంటుంది మేడం.